చేరువచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనమును చదువుతున్నా. ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలు లేవి, మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనిడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధముల గూర్చియు యుద్ధ సమాచారమును గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనిడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకనికొకడు అప్పగించి ఒకనికొకడు ద్వేషించుదురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారను. అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడను. అటు తర్వాత అంతము వచ్చును. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి దినాన్ని సమయాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో వారి మధ్య ఉంటాను సెలవిచ్చిన దేవ, మా మధ్యన ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెట్టండి. ఇంకా ఎవరైనా మందిరానికి రావాల్సి ఉంటే వారిని ప్రేరేపించి నడిపించండి. రేపటి ప్రభుదినానికి మమ్మల్ని సిద్ధపరచుదురని, మీ వాక్యం ద్వారా దర్శించుదురని, మాతో మాట్లాడుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగము మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనములో, ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా భూలోకములో ఉండినప్పుడు యేసు ప్రభు శిష్యులు ఆయన వద్దకు వచ్చినారు. శిష్యులు ఆయన వద్దకు రాకముందు రాకడను గురించినటువంటి కొన్ని విషయాలు యేసు ప్రభు శిష్యులకు చెప్పినాడు. కొందరు విన్నట్టున్నారు, కొందరు వినలేనట్టున్నారు. అందుకని ఒలివ కొండ మీద యేసు ప్రభు ఏకాంత కూర్చుంటే శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, ఇవి ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకు సూచనలు ఏమిటి? యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని శిష్యులు యేసుప్రభుని అడిగినారు. అప్పుడు యేసుప్రభు ఇచ్చిన జవాబు ఏమిటంటే 4వ వచనం, 24వ వచనం, యేసు వారితో ఇట్లనేను, ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. యేసు ప్రభు వచ్చే దినాలలో మొత్తం ప్రపంచమల్లా ఎట్లుంటుంది? మోసముతో ఉంటుంది. సూచ్యంగా మోసపోయినామన్నా అంటారు. ఇంట్లో ఈ విధంగా మోసం చేస్తారని అనుకోలేదు. ఏం చేస్తావు, జరిగిపోయింది, మోసపోయినాము అనేటువంటి దినాలు ఆయన రాకడలో ఉంటాయని రాయబడింది. మోసపు చిట్టోళ్ళు, మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసపు చెట్టులు ఉండనే ఉన్నారు భూమి మీద. ఖచ్చితంగా మోసపుచ్చుతానే ఉంటారు. మీ విరోధైన అపవాది గర్జించు వలె తిరుగుచున్నాడని రాయబడింది. సర్వలోకమును మోసపుచ్చువాడని రాయబడింది. సాతానుడు ఒక గ్రామాన్ని, ఒక జిల్లాను, ఒక దేశాన్ని, ఒక రాష్ట్రాన్ని కాదు, ఒక కుటుంబాన్ని కాదు మోసం చేసేది. ఏమని రాయబడింది? వాని పేరు సర్వలోకమును మోసపుచ్చువాడని చెప్పి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9-10 వచనాల్లో రాయబడింది. సర్వలోకాన్ని మోసపుచ్చేవాడు వాడు లోకములో ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు ఒక జాగ్రత్త చెప్పినాడు, ఎవరినూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, నేనే క్రీస్తును అని చెప్పి అనేకులు బయలుదేరి వస్తారని రాయబడింది.
ఈ మధ్యన సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఒక వ్యక్తి కారులో కొత్త నిబంధన బైబిళ్ళు పత్రికలు తీసుకొని ఒక రాష్ట్రంలో పత్రికలు పంచుతూ ఉన్నాడు. పత్రికలు పంచుతూ ఉంటే ఒక సాధువు కూడా పత్రిక తీసుకున్నాడు, కొత్త నిబంధన బైబిల్ తీసుకున్నాడు. ఏమయ్యా ఇవి అన్నాడు. అంటే ఇవి యేసుప్రభుని గురించినటువంటి సువార్త, మంచి వార్త. యేసుప్రభు ప్రాణం పెట్టినాడు, ఆయన నమ్ముకుంటే పాపక్షమాపణ, పరలోకానికి చోటు దొరుకుతుంది అని చెప్పినాడు. ఇది యేసుప్రభు గురించినేదంటే నా గురించే రాయబడిందే, నేనే క్రీస్తుని అంటున్నాడు. పత్రిక తీసుకొని ఏమంటున్నాడంటే నేనే క్రీస్తుని అంటున్నాడు. ఆ కారులో ఉన్న మనిషి ఎవరు ఆయన, నువ్వునాయనా, నువ్వే క్రీస్తువా, సరిపోయింది పో అంటున్నాడు. అంటే నేనే క్రీస్తుని అనేటోళ్ళు దండిగా బయలుదేరినారు. చైనాలో ఉన్నారు, రష్యాలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, మన దేశంలో కూడా ఉన్నారు. అదిగో అక్కడ ఉన్నాడు, కాశ్మీర్లో ఉన్నాడు, లేదా ఆగ్రాలో ఉన్నాడు, లేదా పాకిస్తాన్లో ఉన్నాడు అని చెప్పి లేనిపోని రాతలు రాసి పెట్టినారు. యేసుప్రభు అక్కడ కనపడినాడు, ఇక్కడ కనపడినాడు, ఆయన అడుగులు ఆడున్నాయి, ఈడున్నాయి, అద్దో గుహలు ఉన్నాయి, అద్దో అడవిలు ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. ఇలాంటివన్నీ చెప్పేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి అని చెప్పినాడు. తర్వాత 6వ వచనం, మరియు మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారముల గురించి వినబోదురు. యుద్ధాల గురించి యుద్ధ సమాచారాల గురించి వింటారని రాయబడింది. మరి ఈ 1914, 1939, 1971, 70 ఆ ప్రాంతంలో కొన్ని యుద్ధాలు జరిగినాయి. 14లో మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది, 39లో రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది, 70, 71లో పాకిస్తాన్తో యుద్ధం వచ్చింది. మనం చూస్తూ ఉన్నాము. గత 3 ఏళ్ళ నుండి ఉక్రెయిన్, రష్యా యుద్ధం చేస్తూ ఉన్నాయి. తెగుళ్ళు వచ్చినాయి, కరువులు వచ్చినాయి, ఆకలి చావులు వచ్చినాయి, ఆకలి కేకలు, చావులు, బలత్కారము, అక్రమము, అన్యాయము, ప్రపంచం మొత్తం లోకమంతా తాండవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ యుద్ధముల గురించి యుద్ధ సమాచారముల గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. గత 4 దినాల నుండి కాశ్మీర్లో పాకిస్తాన్ తీవ్రవాదులు కాల్పులు కాల్చి టెర్రరిస్టులు 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఆ ప్రాంతాన్ని చూన్నీకి పోయినటువంటి టూరిస్టు వాళ్ళను కాల్చి చంపినారు. పేర్లు అడిగి మతం అడిగి చంపినారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఇప్పుడు పాకిస్తాన్కు భారతదేశానికి మధ్యన సరిహద్దు రేఖ వద్ద ఏముందంటే ఉద్రిక్తత ఉంది. వాళ్ళు సిద్ధపడుతున్నారు, వీళ్ళు సిద్ధపడుతున్నారు. దేనికంటే యుద్ధానికి. భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో వారందరూ ఏప్రిల్ 30 తేదీ లోపల భారతదేశం విడిచిపోవాలని చెప్పి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు హోమ్ మినిస్టర్, కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్టర్ అమిత్ షా ఫోన్లు చేసి చెప్పినాడంట. ఏ రాష్ట్రంలో చూసినా ట్రైన్లు కిక్కిరిసి ఉన్నాయి. ఎందుకు? సొంత ప్రాంతానికి వెళ్ళిపోవాలని చెప్పి. ఒకవేళ వెళ్ళిపోకపోతే అందరినీ జైలు వేస్తారు. మీకు 30 తేదీ వరకు గడువిచ్చినామన్నాడు. అంటే ఇవన్నీ మనం చెవులతో వింటున్నామా, లేకపోతే ఏం పట్టనట్టున్నామా? వేరే దేశాల్లో జరిగే యుద్ధాలు అయితే మనకెందుకు వచ్చిందన్న అంటాం, మనకు సంబంధం లేదంటాం. మరి ఇప్పుడు భారతదేశంలోనే యుద్ధానికి సంబంధించినటువంటి సమాచారం వింటున్నాం. యూట్యూబ్లో ఆన్ చేసినా దాదాపు 100 ఉన్నాయి మీడియాలు, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి మొత్తం 100 ఉన్నాయి. అన్నిట్లలో చెప్తానున్నారు. ఏమని? యుద్ధ మేఘాలను అలుముకున్నాయి అని. ఊరికే పోతుందా యుద్ధం వచ్చే? ఊరికే పోతుందా? యుద్ధం వచ్చి ఇరు దేశాలకు నష్టమే. ఎందుకంటే ఒకరి మించి ఒకళ్ళు కాలు దూవుతా ఉన్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే పరిస్థితులలో ఉన్నారు. మరి యేసుప్రభుని విశ్వాసం ఇచ్చిన వాళ్ళకు యేసుప్రభు ఏం చెప్పినాడు? యుద్ధముల గురించి యుద్ధ సమాచారముల గురించి వింటారు అని చెప్పినాడు. ఇవన్నీ జరగవలసి ఉన్నవి, కానీ అంతం వెంటనే రాదు.
మీ హృదయమును కలవరపడనీయుకుడి అంటున్నాడు. ఇంకేమన్నాడంటే 7వ వచనం, జనం మీదికి జనమును రాజ్యం మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యం. బంగ్లాదేశ్లో పోయిన సంవత్సరం 2024లో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హసీనా బేగం, బంగ్లాదేశ్ దేశంలో ఉన్న ప్రజలందరూ తిరుగుబాటు చేసినారు మొత్తం. అప్పుడు హసీనా బేగము బంగ్లాదేశ్ వదిలిపెట్టి ఇండియాకు వచ్చింది, పారిపోయి వచ్చింది. అంటే జనం ఏం చేసినారు, మాకు కావాలి మా ప్రధానమంత్రి కానీ కోరుకున్నారా, తరిమినారు. అంటే జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము. ఈ విధంగా కరువులు అన్నాడు. కరువులు మన భారతదేశంలో 70%, 170 మంది వ్యవసాయం మీద ఆధారపడినారు. అన్ని రాష్ట్రాల్లో ఉంది వ్యవసాయం, మన రాష్ట్రం ఒకటి కాదు, అన్ని రాష్ట్రాల్లో ఉంది వ్యవసాయం. కాబట్టి కరువు అనేది పంటలు పండితే పర్వాలే, పండకపోతే ఏమొస్తుంది, కరువు వస్తుంది. అక్కడక్కడ కరువులు అన్నాడు. ఆ రాష్ట్రాలలో ఆ దేశాలలో ఏమొస్తాయి, కరువులు వస్తాయి. కరువు వచ్చి ఏమవుతాయి, దొంగతనాలు పెరుగుతాయి. కరువు వచ్చి ఏమొస్తుంది, పనులు లేవు కాబట్టి దొంగతనాలు పోతారు, అంతే. ఇంకేమన్నాడు, భూకంపాలు అన్నాడు. పోయిన నెలలో 7 దేశాల్లో భూకంపం వచ్చింది, చెప్పిన కదా మీకు. ఏది, బ్యాంకాక్, ఆస్ట్రేలియా, థాయిలాండ్, జపాను, కాలిఫోర్నియా ఇలాంటి ప్రాంతాలలో ఏమొచ్చింది, భూకంపం వచ్చింది, సునామీలు వచ్చినాయి. 1996లో లాతూర్, 93, 94 అనుకుంటా, 94లో లాతూర్లో మహారాష్ట్రలో భూకంపం వచ్చి 1000 మంది చనిపోయినారు. ఒరిస్సాలో, రాజస్థాన్లో, మహారాష్ట్రలో. మరి నేపాల్లో భూకంపం వచ్చి మొత్తం నేపాల్ దేశమే అంత భూగర్భంలో కలిసిపోయింది. మొన్న బర్మా, రీసెంట్గా బర్మా నెల కిందట రాజధాని మయన్మార్ మొత్తం నిలమట్టం అయిపోయింది. ఏమొచ్చి, భూకంపం వచ్చి, భూకంపాలు వచ్చి. ఇవన్నీ మనం చెవులతో వింటున్నాము, టీవీలో పెట్టుకొని న్యూస్లో కూడా చూస్తున్నాం. మీకేం పని వింటా అంటే న్యూస్ చూడరు మీరు. మనకెందుకు వచ్చింది, మనకు కావాల్సింది సీరియల్స్. కార్తీక దీపమా అవి 1, 2 వచ్చినాయంటే ఇప్పుడు మనకు తెలియదు అంటే వింటున్నాను నేను. ఇవి చూసుకుంటుంటారు తప్ప దేశంలో ఏం జరిగిపోతే మనకెందుకు వచ్చింది, మేము బాగుంటే చాలా అని మనం అనుకుంటున్నాం. కానీ ఎక్కడైతే బాగుంటే బాగుండొచ్చు అనుకుంటామో అక్కడికి వచ్చాది. ఏంటి వచ్చాది, భూకంపం. ఈ మధ్యన వారం కిందట ఢిల్లీలో, ఆగ్రాలో, ఉత్తరప్రదేశ్లో భూమి, హైదరాబాద్లో కూడా 5-6 ప్రాంతాల్లో భూమి కదిలింది, షేక్ అయింది. షేక్ అయితేనే ప్రజలు ఏమైపోయినారు, బయటికి పరిగెత్తుకొని వచ్చినారు. అంటే ఫ్యాన్లు కదులుతూ ఉంటాయి, ఫ్యాన్ ఏ కొన్నా కానీ ఊగుతుంటుంది అది ఉయ్యాల్లాగా. అప్పుడు వెంటనే మెడికల్ స్టోర్లో ఉండేటివన్నీ, అర్రలలో ఉండేటివి ట్యాబ్లెట్లలో కిందవన్నీ. ఎందుకు, భూమి వణికినప్పుడు దాన్ని భూకంపం అంటారు. బైబిల్లో కూడా భూకంపాలు వచ్చినాయా రాలేదా? బైబిల్లో దాతాను, అభిరామ్ అనే వాళ్ళను భూమి ఏం చేసింది, నెరవిడిచి వారిని మృంగివేసినని రాయబడింది. భూకంపమేది. భూమి నోరు తెరిచి వారిని మృంగివేసినని రాయబడింది. కరువులు వచ్చినాయా లేదా? అబ్రహాము కాలంలో కరువు, దావీదు కాలంలో కరువు, ఇస్సాకు కాలంలో కరువులు వచ్చినాయి. యేసు ప్రభువు ఈ పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత క్లౌదియా చక్రవర్తి కాలంలో కరువు వచ్చింది. కాబట్టి కరువులు వస్తాయి, సునామీలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, రాజ్యం మీదికి రాజ్యం లేస్తుంది, జనం మీదికి జనం లేస్తారు. ఇవన్నీ యేసుప్రభు ముందుగానే చెప్తున్నాడు. కాబట్టి ఇంకేమన్నాడంటే ఇవన్నీ వేదనలకు ప్రారంభము అన్నాడు. వేదనలకు ప్రారంభము అన్నాడు. తర్వాత 9వ వచనంలో, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు అని రాయబడింది. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు
ప్రజలు ఏం చేస్తారంట, సకల జనులు ఏం చేస్తారంట, మనలను యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తారంట, సంతోషపెరచారా? ఏమన్నాడా? మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదరు. ఎంత దుర్మార్గము, ఎంత అన్యాయము! ఒక రోడ్డు మీద బస్సులు తిరిగే మెయిన్ రోడ్డు మీద ఆటోలు, లారీలు, బస్సులు అన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఒకవేళ బ్యాగ్ తగిలించుకొని, అయ్యా పత్రిక తీసుకోయా, అయ్యా బైబిల్ తీసుకోయా అని పంచుతుంటే ఒకడు వచ్చి, ఏం పంచుతున్నావురా నువ్వు అని చెప్పి చెడాబడా కొడతా ఉన్నాడు. ఏం మాట్లాడలేదు. బైబిల్ ఉంటే తీసుకొని ఇసిరిపాడేసినారు రోడ్డు మీద. అసలు ఇక్కడ చెప్పాకు, పోతా లేదు ఇక్కడ నుండి అని చెప్పి. అంటే ఏమన్నా కీడు చేసినాడా? నీకు నచ్చితే తీసుకోవచ్చు, ఇష్టం లేకపోతే వద్దని చెప్పు. కొట్టడం ఏం పని? అంటే సాతానుడు అనేవాడు అట్లా ప్రేరేపిస్తున్నాడు, మనుషులను ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం లోకములో కళ్ళతో చూస్తూ ఉన్నాము. కొందరైతే పత్రికలు పంచుతూ ఉంటే ఒకమె 2 బకెట్లకు పేడ కలుపుకొని పేడ నీళ్ళు చల్లుతూ ఉంది. డబ్బా తీసుకొని లారీ మీద చల్లింది, రంగు చల్లినట్టు. పత్రికలు పంచడానికి వచ్చిన వాళ్ళ మీద వాళ్ళు టాటా ఏసీలో ఎక్కి చిన్నగా వెళ్ళిపోయినారు, పేడ చల్లించుకొని పోయినారు. ఏమన్నీకి లేదు, వద్దంటే ఎన్నికి పోవచ్చు అంతే. అయ్యా మాకు అవసరం లేదంటే అయిపోయా. నువ్వు పేడ చల్లాల్సిన పని లేదు, కొట్టాల్సిన పని లేదు, ఏం చేయాల్సిన పని లేదు. వద్దంటే ఎన్నికి పోతారు. నువ్వు ఎప్పుడు ఏమయ్యా ఇచ్చేదంటే అప్పుడు నువ్వు కొట్టు, తప్పేం కాదు. కాబట్టి అందుకే యేసుప్రభు అన్నాడు, తోడేండ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు పంపుతాను అన్నాడు. గొర్రెలను పంపినట్టు పంపుతాను అన్నాడు. యేసుప్రభు చెప్పినాడు కదా, ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపమన్నాడు. కాబట్టి ప్రేమ చూపుతున్నారు. కాబట్టి ఎన్ని సంఘటనలు జరుగుతున్నా, ఎన్ని ఘోరాలు జరుగుతున్నా దేవుని వాక్యానికి విధేయులయ్యి దీనత్వం కలిగి సాత్వికం కలిగి యేసుప్రభు అడుగుజాడలో నడవాలని తీర్మానం చేసుకున్నారు కనుక లక్షల మంది పోగైనా కానీ ఏమాత్రం నోరెత్తలే. ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో మొత్తం 13 రాష్ట్రాల్లో బ్యాన్ చేసినారు. అది సత్యమే చెప్పేది, ఏమి ఉన్నది ఉండేట్టు చెప్తున్నాము, లేనిది మనకేం పనిది చెప్పనీకి. అది ఇట్లా జరిగి అట్లా జరిగి మొత్తం వ్యాపించుకుంటూ వచ్చింది, నెరుస్తుంది అన్నమాట, అంటుడు వ్యాధి లెక్క. దానికోసమై మన దైవసేవకుడు పగడాల ప్రవీణ్ కుమారు సుప్రీంకోర్టులో ఫిల్ వేసినాడు. అది ఏప్రిల్ 16వ తారీఖు ఆయనే వాదించాలి. అంతకంటే ముందు ఒక 15 రోజుల ముందే ఆయన్ను తీసేసినారు. వాదిస్తే గెలుస్తాడు, గెలిచే యాంటీ కన్వర్షన్ బిల్లు. అంటే మతము కాదు, అది యేసుప్రభు దేవుడని ఎవరు ప్రకటించకూడదు అని చెప్పి ఒకడు సుప్రీంకోర్టులో వేసినాడు. ఏమయ్యా, రాజ్యాంగంలో ఎవరి దేవుని గురించి వాళ్ళు చెప్పుకోవచ్చు అని రాయబడింది. మేమేం బలవంతం చేసి అట్లా ఎవరినైనా మార్పు చేసింటే చూపించండి, మానుకుంటామని కూడా చెప్పినారు. ఎవరైనా బలవంతం చేసి మందిరానికి రా, బలవంతం చేసి నీళ్ళల్లో మునుగు, బలవంతం చేసి పత్రిక తీసుకో, బలవంతం చేసి కొత్త నిబంధన బైబిల్ తీసుకో అని ఎవరైనా చెప్తారా? నీకేదైనా దేవుడు మేలు చేస్తే, దేవుని భయం కలిగితే, పాపము ఒప్పుకొని పాప క్షమాపణ పొంది నరకం తప్పించుకోవాలన్న ఆలోచన ఎవరికైనా కలిగితే వాక్యము ద్వారా పొడవబడి పశ్చాత్తాపపడిన వారికి యేసుప్రభు కావాలి. ఇష్టం వచ్చినట్టు బ్రతికే వాళ్ళకు, జీవించే వాళ్ళకు యేసుప్రభు ఎందుకు అక్కరన? అవసరం లేదు. కాబట్టి మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు అంటూ ఇంకేమన్నాడంటే, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు అని రాయబడింది. మేమేం చేయలేదు కదక్క, ఏం చేయలేదు కదన్న అంటే, ఏం చేయకుండా వచ్చాం, దుర్మార్గంగా దొమ్మికి వచ్చాం మీదికి, అంతే. అలాంటి భయంకరమైన దినాలు ఇవి. కాబట్టి తర్వాత 10వ వచనంలో అంటున్నాడు, అనేకులు అభ్యంతరపడి ఒకరికొకడు అప్పగించి ఒకరికొకడు ద్వేషింతురు. ఎంత బూటకము, ఎంత మోసం చేస్తున్నారో చూడు. ఒకైన పాల్ జోసెఫ్ అంట, ఆయన పేరు ఆరోగ్యస్వామి. అతడు చర్చి మెంబర్ కాదు, రోమన్ క్యాథలిక్ కాదు, ఏ బైబిల్ లేదు, జ్ఞానం లేదు, బైబిల్లో ఏ పుస్తకం ఉండేది కూడా తెలియదు.
టీపీ డిబేట్కి పోయి కూర్చున్నాడు. వాళ్ళ మనిషే, ఊరికే వాళ్ళ మనిషి అన్నమాట. నేను పలానా చర్చి మెంబర్ అని చెప్పిపో, ఇట్లా మోసం చేయపో అని చెప్పి నేర్పి పంపించే డిబేట్లో కూర్చొని లాస్ట్కి తేలిలేదని అంటే వాళ్ళ కాన్నే ఫోటోలు దిగినాడు, వాళ్ళ మందిరాల కాన్నే వాళ్ళ దేవాలయాల కాన్నే తిరుగుతున్నాడు, ప్రసాదం తింటాడు, కొబ్బరి కొడుతున్నాడు, టెంకాయ అన్నీ చేస్తున్నాడు. ఈడెవరా మళ్ళీ ఈయన చర్చి పాస్టర్ అంటే ఫేక్ చర్చి పాస్టర్ని వేసినారు. చూడు, గొర్రెలకి తోడేలు ఎట్లొచ్చింది, గొర్రె చర్మం కప్పుకొని వచ్చి కూర్చుంది డిబేట్లో. ఎట్లుందో చూడు ఆలోచన. ఆయన పాస్టర్ అనేమో ఏ చర్చ్ అయ్యా, ఏ ఊరయ్యా అని వీళ్ళు అడుగుతున్నారు. అవన్నీ ఆలయా నేను చెప్తున్నా కదా అంటున్నాడు. మొత్తం మీద ఒక 2-3 రోజులకు ఏమైంది, బయటపడినా. అసలు వాళ్ళ మనిషి అని తేలిపోయింది. ఇట్లా బురద చల్లుతూ ఉన్నారు. ఎవరి మీద? క్రైస్తవుల మీద. ఒకటన్నా రుజువు చూపారంటే ఒకటి ఉండదు. యేసు ప్రభు మీద 100 నేరాలు మోపినారు. 1 కాదు 2 కాదు 100. ఒకటన్నా రుజువు చేసినారా? ఒక్కటన్నా రుజువైందా? బైబిల్లో యోసేపు మీద కూడా చాలా నేరాలు మోపినారు. ఐగుప్తులు ఉన్నప్పుడు రుజువు చేసినారా? పారసీక రాజ్యంలో దర్యావేషు కాలంలో దానియేలు మీద చాలా నిందలు వేయాలని ప్రయత్నం చేసినారు. ఒకటన్నా వేసినారా దానియేలు మీద? మనము నీతిగా సత్యముగా యథార్థంగా ఉన్నప్పుడు ఎంతమంది నిందలు వేసినా అవన్నీ ఏమైతే గాలి కొట్టుకపోతాయి, నిల్సవు. మనం యథార్థంగా ఉన్నప్పుడు మన మీద నిందలు వేసేవాడు వేసినందుకు సిగ్గుపడతాడని రాయబడింది వాక్యంలో. తప్పు చేర్చే, పొరపాటు చేర్చే, మోసం చేర్చే తల ఉంచుకోవాల. యథార్థంగా ఉన్నంతసేపు తల ఎత్తుకోవచ్చు అని చెప్పి బైబిల్లో రాయబడింది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నా అంటే ఒకరికొకడు అప్పగిస్తారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని ఏం చేస్తారు, మోసపరుస్తారని. అబద్ధ ప్రవక్తలు వీళ్ళెవరు? అబద్ధ ప్రవక్తలు. చెప్పేది యేసుప్రభు వాక్యమే, చేసేదంతా అబద్ధము. యేసుప్రభు 4 సువార్తలు ఉన్నాయి కదా బైబిల్లో. ఎవరికన్నా నా దగ్గరికి వచ్చే మీకు ఉద్యోగం ఇచ్చా అని చెప్పినాడా? యేసుప్రభు చెప్పినాడా? లేదే. నీకు పెండ్లి అవుతుందని చెప్పినాడా? యేసుప్రభు చెప్పినాడా? నీకు పంటలు పండుతాయని చెప్పినాడా? దేవుడు ఏం చెప్తాడంటే, నా యందు భయము భక్తి కలిగి ఉండి నా మీద ఆధారపడినప్పుడు, నన్ను అడిగినప్పుడు నీకేది ఇష్టమో అడుగు నేను ఇస్తాను అన్నాడు. ముందు ఆయన మాటకు చెవి ఎక్కి లోబడి విధేయత కలిగి దీన మనసు కలిగి తగ్గించుకొని నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు నాయన అని చెప్పి ఆయన మీద ఆధారపడి అప్పుడు నువ్వేదన్నా అడిగితే ఆయన ఇస్తాడు. ఇవి బూటకపు వాగ్దానాలు కాదు. మా చర్చికి వచ్చే నీకు పెళ్ళి అవుతుంది, మా చర్చికి వచ్చే నీకు ఉద్యోగం వచ్చేది, మా చర్చికి వచ్చే నీకు ధనం చేకూరుతుంది, ఇట్లాంటిగా చెప్పాల్సింది. బైబిల్లో యేసుప్రభు అన్నాడు, నన్ను నమ్ముకుంటే మిమ్మల్ని ప్రజలు ఏం చేస్తారు, ద్వేషిస్తారు. నన్ను నమ్ముకుంటే మీకు శ్రమలు వస్తాయి, అయినా నేను తోడుగా ఉంటాను కనుక మీరేమాత్రము అధైర్యపడవద్దు. నేను లోకమును జయించి ఉన్నాను, మీరు కూడా లోకాన్ని జయించండి అని చెప్పి యేసుప్రభు చెప్పినాడు. అపోస్తల కార్యములు 14:22లో దైవజనుడు పౌలు అంటున్నాడు, లుస్త్రా ఆ లుకేనియా ఆ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఏమంటున్నాడంటే, మనమందరము పరలోకం చేరాలంటే శ్రమపడి పరలోకం చేరాలన్నాడు. శ్రమలు పడి ఏం చేరాలా, పరలోకం చేరాలా. నిన్న 23వ తారీఖు 10th క్లాస్ రిజల్ట్ వచ్చినాయి. అంటే ఈరోజు ఒక పేపర్లో వేసినారు, 5 సబ్జెక్టులు 0 వచ్చినాయి, సైన్స్ ఒక్కటే 1 మార్క్ వచ్చింది. పాలగాడు అన్నమాట, వీరుడు. మొత్తం మీద నెంబర్ కూడా కరెక్ట్ వేసినాడు. ఇంక మొత్తం 1 మార్క్ వచ్చింది, 600కు 1 మార్క్ వచ్చింది. వాని హైలైట్ చేసినారు, వాని పేరు కూడా. ఇలాంటి వాడిని ఎక్కడ చూడలే ప్రపంచంలోని. 600కు 600 వచ్చిన అమ్మాయిని ఫోటో వేసినారు, కాకినాడ అమ్మాయిని. ఎవరు? 1 వచ్చినోడు పేరు వేసిరి, 600కు 600 వచ్చిన వాళ్ళను పేరు వేసిరి. లోకములు అట్లున్నది. మరి దైవగ్రంథంలో చూస్తూ ఉన్నాము, అబద్ధ ప్రవక్తలు వచ్చినారు అని రాయబడింది. అబద్ధ ప్రవక్తలు
ఎట్లంటారు? ఇప్పుడు దొంగ నోటుకు మంచి నోటుకు ఎవరు కనుక్కునేది అది? ఒకైనా బ్యాంకులో డబ్బులు ఎంచేటోయిన ఉన్నాడు, 100 రూపాయల కట్టలో ఒక ఫేక్ నోటు పెట్టినామనుకో, దొంగ నోటు, ఆయన ఏం దానికి వెళ్ళి చూడకుండానే ఎంచేటప్పుడే పక్కకి ఎచ్చాడంట. ఇది దొంగ నోటు అని ఎంచుకుంటేనే ఎచ్చాడంట పక్కకు, కళ్ళతో కూడా చూడాడు. ఎంచేటప్పుడే దాని యొక్క నాణ్యత తెలిసిపోతుందంట, ఇది మంచి నోటా కాదని. ఇప్పుడైతే మిషన్లో పెట్టి చూస్తున్నారు కానీ ఇది దొంగనే మంచిదే అని చెప్పి. కానీ ఆ వ్యక్తికి ఎక్స్పీరియన్స్ మీద, అనుభవం మీద ఎంచేటప్పుడే తెలిసిపోతుంది అని చెప్పి మెయిన్ బ్రాంచ్లో ఒక వ్యక్తి ఉన్నాడు, క్యాషియర్ క్లర్కు. ఆయన అంటున్నాడు, నువ్వే నోట్లో 10 కట్టలు తీసుకురాయా, నేను చూపించా అంటున్నాడు. దొంగ నోటు వెంటనే కనుక్కోవచ్చు అంటున్నాడు. మరి అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తారు? ఒకైన ఎడ్వర్డ్ విలియం అని చెప్పి ఆయన వాక్యం చెప్తూ యేసుప్రభు దేవుడని ఎక్కడ రాయబడింది అన్నాడు. వేరేవాడు అడిగినాడు. యోహన్ సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చెప్పినాడు. యోహన్ సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏముంది? ఈ కొత్త నిబంధన గ్రంథములో యోహన్ సువార్త 1 యోహను పత్రిక, 2వ యోహను పత్రిక, 3వ యోహను పత్రిక, ప్రకటన గ్రంథము, ఈ 5 పుస్తకాలు యేసుప్రభు దేవుడు అని చెప్పి 100% రుజువు చేస్తూ ఉన్నాయి. ఈ 5 పుస్తకాలు యేసుప్రభు సజీవుడు, జీవము గలవాడు, ఆయన తప్ప వేరొకరు లేరు, ఆయనే అల్ఫయు, ఆయన ఒమేగయు, ఆయనే ఆది, ఆయనే అంతము, ఆయన మొదటివాడు, ఆయనే కడపటివాడు అని చెప్పి వాక్యాలు పదే పదే ఘోషిస్తూ ఉంటే కొందరేమంటున్నారంటే ఎక్కడ చెప్పినాడు అని అడుగుతా ఉన్నారు. ఎక్కడ చెప్పాలా? నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం అన్నాడు, నేనే జీవం అన్నాడు. ఇంకేం కావాలి నీకు? నేనే సత్యం అన్నాడు. ప్రపంచంలో దేవుడు ఒక్కడే సత్యవంతుడు అని చెప్పి రోమపత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది ముగింపులో, దేవుడు ఒక్కడు సత్యవంతుడు, ప్రపంచంలో ఎవరు లేరని. ఆ సత్యవంతుడు ఎవరంటే యేసుక్రీస్తు ఒక్కడే. ఎన్ని లేఖనాలు లేవు యేసుప్రభు దేవుడు అనడానికి. యేసుప్రభు ఏమై ఉన్నాడు? దేవుని జ్ఞానమును, దేవుని శక్తియు, దేవుని మహిమై ఉన్నాడు, దేవుని ప్రతిబింబమై ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి అని చెప్పి రాయబడింది, ఆయన శ్రీమంతుడు అని చెప్పి రాయబడింది. సర్వయుగములలో రారాజై ఉన్నాడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని చెప్పి రాయబడింది. లేఖనాలను పరిశోధిస్తే యేసుప్రభు అన్నాడు, లేఖనాలే నా గురించి తెలియజేస్తాయన్నాడు. నేనెవరో లేఖనాలు చదవండి అర్థమవుతుంది అన్నాడు. మీరు పొరబడుచున్నారు లేఖనాలు చదవక అన్నాడు. కాబట్టి దేవుడు ఒక్కడే, అయితే త్రిత్వముగా ఉన్నాడని చెప్పి గ్రంథం చెప్తా ఉంది. యేసుప్రభు చెప్పినాడు మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనములో, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి మీరు బాప్తిసం ఇవ్వండి, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని చెప్పినాడు. కాబట్టి మనకు పరిశుద్ధ గ్రంథమే ఆధారం. 66 పుస్తకాలు యేసుప్రభు దేవుడని చెప్పి ఘోషిస్తున్నాయి. విద్య లేని పామరులు అపార్థం చేసుకొని ఈడ రాయలేదే, ఆడ రాయలేదే, ఈడ చెప్పలేదే, ఆడ చెప్పలేదే అని రకరకాలుగా కామెంట్ చేసేటోళ్ళు లోకములు ఉన్నారు. వీళ్ళని ఏమంటారంటే అబద్ధ ప్రవక్తలు అంటారు. యేసు ప్రభు దేవుని కుమారుడు అని ఎవరైతే బోధ చేస్తారో అది సత్యమైనది. యేసు ప్రభు దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలి. ఆయన ద్వారానే నిత్య జీవము, ఆయన ద్వారానే పరలోకము అని ఎవరైతే చెప్తారో అది సరైన బోధ. యేసు ప్రభు వేరు, దేవుడు వేరు అని చెప్పేవాడు అబద్ధికుడు అని రాయబడింది. వాడు క్రీస్తు విరోధి అని చెప్పి రాయబడినది. యేసు ప్రభు వేరు, దేవుడు వేరు అని బోధ చేసేవాడిని మన ఇంట్లోకి రానివ్వకూడదని రాయబడింది. ఈ 5 పుస్తకాలలో పద్మాసు దీపములు ఉన్నటువంటి యోహాను, శిష్యుడైన యోహాను చాలా వివరంగా చెప్పినాడు. ఆయన జీవాన్ని గురించి, ఆయన సత్యాన్ని గురించి, ఆయన ఏమై ఉన్నాడో మొత్తం తెలియజేసినాడు. కొలస్సీ పత్రికలో రాయబడి ఉంది, అన్నిటికంటే ముందున్నవాడు ఆయన సర్వాంతర్యామి, ఆయన మృతుల్లో నుండి లేవడం వలన ఆది సంభూతుడైనాడు, పునరుత్థానం మరణాన్ని జయించినవాడు, మరణ శాసనము రాసినవాడు, మరణము పొంది తిరిగి లేచినాడు, ఆ రాసినవాడు దేవుడే,
దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తేసను నరుడు. దేవుడే నరుడుగా వచ్చినాడని దాని అర్థము. శరీరం కలిగిన మానవులకు భూ సంబంధమైన మనసు పెట్టుకుంటే యేసుప్రభు అర్థం కావడంలే. కాబట్టి అబద్ధ బోధకులు వచ్చి అబద్ధాలు బోధిస్తూ ఉన్నారు. ఇప్పుడు 2006, 2025, ఇప్పుడు నేను 19 సంవత్సరాలు అయింది ఇక్కడ బోధ చేయబట్టి. బెంజమిన్ పోయినాక, డబ్ల్యూ కొత్తపల్లి బెంజమిన్ 2006 మార్చిలో పోయినాక నేను వచ్చి మీకు బోధ చేస్తున్నా. ఏ పొద్దున్నా మీకు ప్రతి ఆదివారం కానుకలు తీసుకురండి, దశమ భాగాలు తీసుకురండి, బియ్యం తీసుకురండి, వడ్లు తీసుకురండి, డబ్బులు తీసుకురండి అని ఈ 19 ఏళ్ళల్లో ఎప్పుడన్నా బోధ చేసాక మీరు రికార్డు చేసింటే నాకు చూపారు. ఎప్పుడన్నా విన్నారా మీరు? తీసుకురమ్మని చెప్పినటువంటి వాక్యాలు మీరు విన్నారా? వినింటే చేయెత్తి చెప్పరు, ఇంకా ఇబ్బంది ఏం లేదు. నీ కొన్ని సంఘాలకు పోతే త్యారి ఇదే పని. అయ్యా నా ఎంబడి రాయా, ఊరికి ఒక పూట అట్లా పోయి వచ్చాము కోటపాడు అంటే 200 ఇవ్వచ్చా? 200 ఊరికి ఎట్లా వచ్చావు? కానుక 200 వచ్చాను, డబ్బులు ఇచ్చి వచ్చాము, లేకపోతే రాము. ముందే అడగొచ్చునా నాకు ఇంత అని డిమాండ్ చేయొచ్చునా? అట్లా అడగకూడదు, తప్పది. అది సేవకుల లక్షణమే కాదు. ఇలాంటి వాళ్ళని ఏమంటారంటే అబద్ధ బోధకులు అంటారు. వాక్యాన్ని అబద్ధం చెప్పేవాళ్ళు, బోధ చేసేవాళ్ళు. వాళ్ళతో పాటు 2-3 ఊర్లు, పాణ్యము, గుంతనాల, మిట్నాల, ఈ ఊర్లలో సువార్త చెప్పిన నేను. లాస్ట్లో దేవుని నమ్ముకుంటామనే వాళ్ళు ముందుకు వచ్చి మీకోసం ప్రార్థన చేస్తామని చెప్పి ఆల్టర్ కాల్ ఇవ్వాలా. అది ఇవ్వరు. కవర్లు ఇచ్చి దశంభాగం తెర్రి, కానుకలు తెర్రి, ఈరోజు మొదటి రోజు, రేపు 2వ రోజు మాకు చాలా ఖర్చు ఉంది, డీజిల్ ఖర్చు ఉంది, పెట్రోల్ ఖర్చు ఉంది, ఇవన్నీ చెప్తున్నారు. ఏం ప్రజలు చెప్పినారా డీజిల్ పెట్టుకోరి, పెట్రోల్ పెట్టుకోరి, ఖర్చు పెట్టుకోరి, మాకు వచ్చి బోధ చేయరని? దేవుని మీద నీకు అభిమానము, ప్రేమ, ఆత్మల భారం ఉంటే నీ సొంత ఖర్చు పెట్టుకొని చేయాలా. అంతేగాని ప్రజల మీద రుద్దుతే ఎట్లా? ప్రభుత్వాలు అట్టనే రుద్దుతుండాయి, సంఘాలు అట్టనే రుద్దుతుండాయి. ఏంది? ప్రజల మీద రుద్దవలసిన అవసరము లేదు. ఎవరికి ప్రేరేపణ ఉంటే వాళ్ళంతే. ప్రేరేపణలు తెస్తారు, ప్రేరేపణ రాని వాళ్ళు ఊరుకుంటారు. దేవునికి ఇచ్చి భంగమైన వాళ్ళు ఉన్నారా? చెడిపోయిన వాళ్ళు ఉన్నారా? లేరని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి అబద్ధ బోధకులు, క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, మీరు జాగ్రత్తగా గుర్తించండి అంటున్నాడు. ఇంకేమన్నాడంటే 12వ వచనం, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అన్నాడు. ఏం విస్తరించుట చేత? అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ అయింది, చల్లారిపోయింది. చల్లారిపోయి 10 ఏళ్ళు అయిందిలేండి. మనుషుల మీద ప్రేమలు, అభిమానాలు లేవు ఇప్పుడు. ఏమైంది? మనల్ని ప్రేమించేవాడు ఒకడు లేడు, మనను మాట్లాడేవాడు, తాగి తెలిసేవాడు, పలకరించేవాడు ఒకడు లేడు. అప్పుడప్పుడు పలకరిస్తున్నామంటే దాని అర్థం ఏంది? ప్రేమ ఉందని అర్థము. మనుషులు రోడ్ల మీద వచ్చంటే ముఖం తప్పించుకొని పోయినామనుకో ప్రేమ పోయిందని, అంతేగా. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే అనేకుల ప్రేమ చల్లారెను. ఆదివారము మందిరం అయిపోతానే ఒకరికొకరు ఏం పెట్టుకోవాలా? వందనాలు అనాలా. నేను వాక్యం చెప్తాను, అందరికీ వందనాలు అంట, ముగింపులు అంటాను, ప్రారంభములు అంటాను. ఏమని? వందనాలని. మళ్ళీ మర్చిపోతానేమని. కిందికి వచ్చినాక కూడా ఏం చెప్పాలా? వందనాలు చెప్పాలా. పరిశుద్ధులు ఒకరికొకరు ఏం పెట్టుకోవాలి? వందనాలు పెట్టుకోవాలన్నా, ప్రైజ్ ది లార్డ్ అనాలనా, లేదంటే హల్లెలూయా అనాలనా? బైబిల్లో ఏది ఉందో అది చెప్తే చాలండి. మనుషులు కల్పించినట్టు చెప్పాల్సిన అవసరము లేదు. కాబట్టి అనేకుల ప్రేమ ఏమైపోయింది? చల్లారింది. 10 ఏళ్ల కిందట నంద్యాల స్థానిక సంఘములో వినయరెడ్డి అయినట్టు ఉండే. ఆదివారం ప్రార్థన అయిపోతానే, వాక్యం అయిపోతానే పెద్ద గేటు కాడ, మెయిన్ గేట్ కాటుకు వచ్చి వందనాలయ్యా అని అందరికి చేతులు కలిపి వందనాలయ్యా అంటాడు. అబ్బా పెద్దయినా మమ్మల్ని పలకరించానని ఎంత సంతోషమని వాళ్ళకు, మందిరానికి వచ్చిన వాళ్ళకు. ఇప్పుడు 2017 మే నెల 14వ తారీఖు ఆయన చనిపోయినాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు
బయటికి వచ్చి పలకరించే నాదుడు లేడు, దిక్కు లేడు. మమ్మల్ని ఎవరు పలకరియరన్నా, ఎవరు వందనాలు కూడా పెట్టరు. ఇట్లా తిప్పుకొని పోతున్నారు, అట్లా తిప్పుకొని పోతున్నారు అంటే నేనేం చేస్తామ్మా? ప్రేమ పోయింది, కుందు నదిలో కలిసింది ప్రేమ పోయి ఇంకా ఏడుంది. అక్రమ విస్తరించడం చేత అనేకుల ప్రేమ ఏమైంది? చల్లారిపోయింది. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసు సంఘానికి ఉత్తరం రాస్తూ అక్కడ అన్నాడు, మొదట నీకుండిన ప్రేమను విడిచితివి, వదిలితివి అనేటువంటి నేరము నీ మీద మోపవలసి ఉన్నది. మొదట చూపిన ప్రేమ ఇప్పుడు లేదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎట్లుంటారు చూసినారా మీరు ఎప్పుడన్నా? కొత్తగా పెళ్ళైన వాళ్ళు టౌన్లో కూడా చేతిలో చేసుకొని పోతుంటారు. 1 నెల 2 నెలలు 3 నెలల దాకా. సంవత్సరం అయినాక ఆయన ముందు పోతుంటే ఈమె వెనకుంటుంది. 10 అడుగుల దూరం వచ్చాది సంవత్సరానికి. కొత్తగా పెళ్ళైనప్పుడు భుజాల మీద చేసుకొని పోతారు. ఎవరన్నా చూస్తున్నారు కూడా అనుకోరు. అవసరమే లేదు, మా ఇష్టము, మా లోకం మాది అన్నట్టుంటారు. కానీ దేవుని పిల్లలు ఎట్లుండాలా? ప్రారంభములు ఎట్లుండారో ముగింపు వరకు అట్లనే ఉండాలని రాయబడింది. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఏ ప్రేమ కలిగి ఉన్నామో, ఏ మంచితనం కలిగి ఉన్నామో, ఎలా మాట్లాడుతున్నామో అదే ఉండాలి. మానవ జీవితాల్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు ఒకప్పుడు లేని స్థితి ఉంటుంది, ఒకప్పుడు కలిగిన స్థితి వస్తుంది. లేని స్థితి ఇచ్చేది దేవుడే, కలిగిన స్థితి ఇచ్చేది దేవుడే. లేనప్పుడు లేనట్టుండి కలిగినప్పుడు కలిగినట్టుంటే ఎట్లుంటుంది? కలిగినప్పుడు కూడా లేనట్టుండాలన్నాడు దేవుడు. కలిగిందని చెప్పి మాంసం తిన్నామని చెప్పి ఎముకలు మెడకేసుకొని తిరుగుతారు ఎవరన్నా? మనకు డబ్బు కలిగిందని చెప్పి మనకు కళ్ళు నెత్తికెక్కుతా ఎక్కవ. అట్లా ఉండకూడదు. బైబిల్ చెప్తా ఉంది, దేవుడు చెప్తా ఉన్నాడు, ఏదైనా దేవుడు ఇచ్చింది అన్నాడు. మనకు ఆరోగ్యమైనా సరే, మనకు ఉద్యోగమైనా సరే, మనకు డబ్బైనా సరే, ఆహారమైనా సరే, మనకి ఏది ఇచ్చినా దేవుని ద్వారా, దేవుని కృప వలన మనం పొందుకుంటున్నామని చెప్పి రాయబడింది. కాబట్టి మనకి ఏది ఇచ్చినా దేవుని దయ. ఆరోగ్యం కొన్నామా? దేవుని దయ. ఒక ఇండ్లు కొనుక్కున్నామా? అది దేవుని దయ. లేదా ఒక వాహనం కొనుక్కున్నామా? దేవుని కృప. దేవుడు ఇచ్చినాడయ్యా, దేవుడు ఇచ్చినాడయ్యా, దేవుడు ఇచ్చినాడయ్యా అని చెప్పాలి. లేదు ఇది మా సొమ్ము, మేము సంపాదించినాము అంటే దేవుడు ఏం చేస్తాడు? ఓహో ఇట్లుండావా నువ్వు, నేను కాదైతే ఇచ్చింది. చెప్పిన కదా కాలిఫోర్నియాలో వాళ్ళు ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి దేవునికి 0 మార్కులు వేసినారు. వాళ్ళకు 10 మార్కులు వేసుకొని ర్యాంకులు దేవునికి 0 వేసినారు. దేవుడు మాకేం చేసినాడు అన్నారు. దేవుడు మీకేం చేయలేదా అని వాళ్ళున్న పట్టణాన్ని మొత్తం అగ్నితో ఏం చేసినాడు? కాల్ చేసినాడు. కోట్ల విలువ చేసేటువంటి భవనాలు, డబ్బు, బంగారము మొత్తం బూడిదపాలైపోయింది. దేవుడు మాకేం చేయలేదంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసు కదా మీకు. ఇవన్నీ మన కళ్ళ ఎదుట జరిగిన విషయాలు చెప్తున్నా. లేనిపోని కట్టుకథలు చెప్పి కల్పితాలు చెప్పాల్సిన అవసరము లేదు. డేట్లతో సహా చెప్తున్నా కొన్ని విషయాలు మీకు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో ఏమంటున్నాడంటే అనేకుల ప్రేమ చల్లారును అన్నాడు. చల్లారిన దినాల్లో ఉన్నాము. తర్వాత మరియు ఈ రాజ్యసు వార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును అన్నాడు. అటు తర్వాత ఏమొస్తుంది? అంతము వచ్చును అన్నాడు. సకల జనులకు యేసుప్రభు దేవుడు అని తెలియాలి. గుర్తుపెట్టుకోండి. ఎట్లా తెలుస్తుంది? సకల జనులకు యేసుప్రభు దేవుడు అని ఎట్లా తెలుస్తుంది? ఈడ ఉండేది ఒక 20 మంది ఉంటామనుకోండి, గ్రామంలో ఉంటారనుకోండి, ఇంకా తెలిసి అయిపోయినా ప్రపంచం అలా తెలవాలనా లేదా? ఎట్లా తెలుస్తుందో తెలుసునా? సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఆ ప్రసంగాలు దాంట్లో పెట్టడం ద్వారా. మీకు తెలుసా ఇప్పుడు 11,60,000 మంది చూసినారు. దాంట్లో చూసిన వాళ్ళు 11,60,000 మంది చూసినారు నేను పెట్టిన వాక్యాలు. తర్వాత సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు 3,570 మంది చేసినారు. ఇప్పుడు 3,570 మంది. ఇక రాబోయే దినాల్లో ఇంకెక్కువ చూస్తారు. అంటే లక్షలలో చూస్తారు, కోట్లలో కూడా చూస్తారు. దేన్ని? వాక్యాన్ని. అన్నా వాక్యం చెప్పన్నా, మేము ప్రైవేట్ స్కూల్లోకి పోతా ఉన్నాం,
లేదా గవర్నమెంట్ స్కూల్లో పోతున్నాం, రాత్రి ఇంత అన్నం తిన్నాక ఆ వీడియో పెట్టుకుంటాము. ఎట్లా సంఘములో ఎట్లా చెప్పలేరు మీరు? ఈ యూట్యూబ్లో అన్న చెప్పు అంటే వాళ్ళ మేలు కోసమై, వినగలిగిన వాళ్ళ కోసమే పెడుతున్నా నేను. ఏదో ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు 4 నెలలు అయింది అది పెట్టి. ఫోన్ నెంబర్ పెట్టినా యూట్యూబ్లో. చూసినారా మీరు ఎప్పుడన్నా? యూట్యూబ్లో ఫోన్ నెంబర్ పెట్టలే. ఫోన్ నెంబర్ ఎందుకు పెట్టలేదు? ఫోన్ నెంబర్ పెడితే డబ్బుల కోసం పెట్టుకున్నాడు ఇతడు యూట్యూబ్ అని ఏం చేస్తున్నారంటే ప్రజలు, నేను డబ్బు మనిషి ఏమో నువ్వు అన్నట్టు అనుకుంటారు. ఫోన్పే, గూగుల్ పే అన్నీ పెట్టుకుంటున్నారు, అందరూ పెట్టుకుంటున్నారు. మన దానికి మాత్రం ఏది ఉండదు. ఉచితంగా బోధ చేయాలా, ఉచితంగానే పరలోకానికి పంపాల జనాలను, అంతే. వాక్యం వినిపించాలంతే. ఫోన్ నెంబర్ మనకు అవసరం లేదని చెప్పిన. ఎవరైనా దాని లోపలికి పోయి దాన్ని సెర్చ్ చేసి చూస్తే నెంబర్ కనపడుతుంది వాళ్ళకంతే. దాని బయోడేటా తీయాలంటే వాళ్ళకి తెలుస్తుంది, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. కాబట్టి దైవగ్రంథములు చూస్తున్నాము, సర్వలోకమునకు యేసుప్రభు దేవుడని తెలవాలి, ఆ తర్వాతనే ఏమొస్తుందంట? అంతం వస్తుందని చెప్పినాడు. చివరిగా ఒక వాక్యం చదువుకొని ముగింపు చేద్దాము. ఏమిటంటే 15వ వచనం, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక అన్నాడు. నాశనకరమైన హేయ వస్తువు ఇజ్రాయేలు దేశంలో యెరూషలేము పట్టణములో, యెరూషలేము మందిరములో నిషిద్ధమైనది ఒకటి నిలవబెడతారు. అప్పుడు ప్రజలందరూ గుర్తించాలా అంటున్నాడు. దానియేలు గ్రంథములో 12వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాట రాయబడింది. ఏమైనా నాశనకరమైన వస్తువును అక్కడ మందిరములో కూర్చోబెడతారు. వాడు నేనే ప్రపంచానికి దేవుడును అని చెప్పి చాటింపేస్తాడు. అది ఎప్పుడైతే నిలబడతాదో, ఆ హేయమైనది, నాశనకరమైనది, దేవునికి విరుద్ధమైనది, అపవిత్రమైనది ఎప్పుడైతే మందిరంలో జొరబడుతుందో అప్పుడు ఈ లోకానికి సమాప్తం అవుతుందని గుర్తుపెట్టుకోండి. చదివేవాడు, బైబిల్ చదివేవాడు గ్రహించునుగాక అన్నాడు. కాబట్టి ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ పేరు ఏం పేరు? డొనాల్డ్ ట్రంప్. యూదుడు అతడు యెరూషలేమును ఇజ్రాయెల్ దేశానికి రాజధానిగా చేసినాడు పైన 5 సంవత్సరాల కిందట. బైడెన్ ఉన్నాడు 5 ఏళ్ళు. ఆయన పోయినాక మళ్ళీ ఇప్పుడు వచ్చినాడు. ఎవరు? ట్రంప్ వచ్చినాడు. ఆయన యూదుడు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో మందిరము కట్టుకోవడానికి అతడు ఎలాంటి బేషరతుగా పర్మిషన్, మందిరం గిన కట్టబడితే యెరూషలేములో 24 గంటలలో కడతారంట మందిరం. దేని ద్వారా? మనుషులు కాదు, ఆపరేటింగ్ మిషన్లే, మొత్తం మిషన్లే కడతాయి. మీకు తెలియదేమో, ఇప్పుడు మనుషులు వచ్చి పిల్లర్స్ వేసి ఇటుక గోడ కట్టి ప్లాస్టింగ్ చేసి అట్లా కాదు వచ్చినది. ఇప్పుడు ఆటోమేటిక్ మిషన్లు వచ్చినాయి. మేము గిన ఆర్డర్ ఇచ్చే 24 అవర్స్లో ఇండ్లు తయారు చేస్తాయి. స్లాబ్ గీపు మొత్తం గోడలు, కిటికీలు, వాకిన్లు అన్నీ పెట్టి మొత్తం నీ ఊరికే పైపు తీసుకొని క్యూరింగ్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు వచ్చినది అలాంటి టెక్నాలజీ ఉంది ఇప్పుడు ఇండ్లు కట్టుకోవడానికి. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న టెక్నాలజీ, వాళ్ళకున్న జ్ఞానం ప్రపంచంలో ఎవరికి లేదు. వారు ఏ దేవుని నమ్ముకున్నారు? ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళు ఏ దేవుని నమ్ముకున్నారు? నిజమైన దేవుడు, జీవము గల దేవుడు. దేవుడు కోరుకున్న పట్టణము, యెహోవా కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఇజ్రాయెల్ దేశం మీద ఉన్నదని చెప్పి గ్రంథంలో రాయబడింది. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలా? ఇజ్రాయెల్ దేశంలో ఉన్న టెక్నాలజీ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ వాడుకుంటున్నాయి. ఇంతకంటే ఏం కావాలి రుజువు? మనుషులకు, ప్రపంచంలో మానవులకు అర్థం కాదా? అర్థం కాదా? మరి ఎందుకో మన భారతదేశంలో అర్థం కావడం లేదు. జీవమగల దేవుడు ఎవరు? మరణాన్ని జయించిన దేవుడు ఎవరు అంటే 3 పూట్ల తిని నిద్రపోతున్నారు తప్ప తర్వాత ఏ తక్కిడో బిక్కిడో లోకం విడిచినాక ఏమైతే మాకెందుకు వచ్చింది అన్నట్టుంటే ఇంకా దినాలు రాబోతాయి. అప్పుడు నరకానికి పోయినాక విడిపించే నాదుడు ఉండడు, అప్పుడు గడ్డకేసేటోడు కూడా ఉండడు.
అయ్యా ఎంత పొరపాటు చేసుకున్నామయ్యా, ప్రతిరోజు చెప్తుంటారు యేసుప్రభు దేవుడు, యేసుప్రభు దేవుడు, యేసుప్రభు దేవుడు, ఆయన పాపాలు క్షమిస్తాడు, ఆయన పరలోకం చేస్తాడు, నరకాన్ని తప్పిస్తాడు అని చెప్తుంటే మేము పట్టించుకోలేదు, మేము పెడచెవిన పెట్టినాము, ఇప్పుడు పాతాళంలో కేకలేస్తున్నామంటే ఎవడు విడిపియడని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి యేసుప్రభు మొదటిసారి వస్తాడని చెప్పి గ్రంథంలో రాయబడింది, రెండోసారి కూడా వస్తాడని గ్రంథంలో రాయబడింది. ఆ మాట ఏమిటంటే చూడండి 36వ వచనం. అయితే ఆ దినమును గుర్చియు ఆ గడియను గుర్చియు తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరలోకమందలి దేవదూతలైనను కుమారుడైనను ఎరగరు. యేసుప్రభు రాకడ ఆ దినమును గుర్చియు ఆ గడియను గుర్చియు తండ్రి మాత్రమే ఎరుగును. పరలోకమందలి ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగరు. ఆయన రాకడ తండ్రి ఎప్పుడైతే సెలవిస్తాడో అప్పుడు ఉంటుందని రాయబడింది. అయితే యేసుప్రభు ఏం చెప్పినాడు? కొన్ని సూచనలు చెప్పినాడు, కొన్ని గుర్తులు చెప్పినాడు. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు బీ అలర్ట్, జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి యేసుప్రభు వస్తాడా రాడా? వస్తాడు. ఏందన్నా మేము 30 ఏళ్ళ కిందట 50 ఏళ్ళ కిందట తింటే అప్పుడు అన్నారు యేసుప్రభు వచ్చాడని, 50 ఏళ్ళే నాకు కూడా ఇంకా వచ్చాడంటున్నారు. వచ్చాడని రాయబడింది కాబట్టి వచ్చాడని చెప్తున్నాము. ఎప్పుడు వచ్చాడో ఏ మనుషునికి తెలియదు, పరలోకపు దేవదూతలకు తెలియదు, మనిషి కుమారునికి కూడా తెలియదు. అది తండ్రి మాత్రమే ఎరిగినాడని రాయబడింది. దొంగ వచ్చినట్లు వచ్చాడని రాయబడింది. కాబట్టి మెలకుగా ఉండి జాగ్రత్తగా ఉంటే ఈరోజు రాత్రి కోటపాట్లు అన్నిళ్ళల్లో దొంగలు పడతారని చెప్పినారనుకో, అనౌన్స్ చేసినారనుకో, దుప్పటి కప్పుకొని నిద్రపోతారా? దొంగలు వచ్చారంటే ఈరోజు అని చెప్పినారనుకో, ఎవరన్నా నిద్రపోతారా? మా ఇంకా నిద్ర ఎందుకు పోతారు? అంతా మేలుకొని వ్యవహారాలు చేస్తారు. అలాంటి దినాలు ఒక 30 ఏళ్ళ కిందట వచ్చిందా స్కైలాబ్ పడుతుందంటే ఎవరి కొద్ది వాళ్ళు కోళ్ళు కొనుక్కొచ్చుకొని పొట్టేళ్ళు కొనుక్కొచ్చుకొని వండుకొని తిన్నారు వీరాడిపల్లిలో కోటపాట్లో. 30 ఏళ్ళ కిందట స్కైలాబ్ పడుతుంది అంతా చచ్చిపోతారు అనే వాళ్ళకు వాబ్బా తింటే పర్వాలేదు మనము అని చెప్పి ఎవరి కొద్ది వాడు తిన్నారు. నాకు మతికి ఉంది కాబట్టి చెప్తున్నా నేను. పానం పోతుందంటే తిండి తినాలనేటువంటి అపలాజన ఎక్కువైపోయింది. కాబట్టి ఇవన్నీ సంభవిస్తున్నాయి కాబట్టి అది వాకిట దగ్గరనే సమీపంలో ఉన్నదని చెప్పి గుర్తుపెట్టుకొని మనం మరింత భయము కలిగి భక్తి కలిగి ముందుకు సాగాలని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. దేవుడి తలంపులన్నింటినీ మనందరి కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వాధికారి, మీకు స్తోత్రములు నాయన. మీరు రాకడ దినాల్లో ఉన్నాము నాయన. మీరు చెప్పినట్లుగానే అన్ని భూమి మీద జరుగుతున్నాయి. మా కళ్ళతో చూస్తున్నాం, చెవులతో వింటున్నాం నాయన, న్యూస్లో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం. ఈ సంఘటనలన్నీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి. అయితే మీ యందు విశ్వాసం ఉంచిన మేము మోసపోకుండా, కలవరపడకుండా మీరు ముందుగానే మాకు అన్ని విషయాలు తెలియజేసినారు కనుక అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, క్రీస్తు విరోధులు లోకములో బయలుదేరి ఉన్నారు. వారిని అందరినీ నమ్మవద్దని చెప్పి ముందే హెచ్చరిక చేసినారు. నమ్మిన వారిని సహితము మోసపరచుటకు అవసరమైతే వారు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు కూడా చేస్తారని చెప్పి రాయించినారు నాయన. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ వాక్యంలో వేరుపారి మిమ్మల్ని హత్తుకొని మిమ్మల్ని నాయన విశ్వాసమందు స్థిరపడి బలముతో ముందుకు సాగుటకు కృప చూపండి. చేరొచ్చిన ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించండి. అన్ని కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం దయచండి, ఆరోగ్యం దయచండి. సాతాను చీకటి శక్తిని దూరపరచండి. గ్రామంలో ఉన్న ప్రజలను రక్షించండి, మీ వైపు మళ్లించండి. దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళటం మీకు ఇష్టం లేదు. అందరూ పరలోకములు ఉండాలని ఇష్టపడిన దేవా, మీకు స్తోత్రాలు. అందరిని దీవించి ఆశీర్వదించి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల జీవము గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. వందనాలు.